న్యూస్ తెలంగాణ మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేయడం కలకలం రేపుతోంది. నాగిరెడ్డి సంతకాలతో తప్పుడు ఎన్ఓసీలు సృష్టించుకున్నాయి. నాగిరెడ్డి స్థానంలో కొత్త డీజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినా ఆయన పేరుతో ఈ సంతకాలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 8 ప్రైవేట్ కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, హైదరాబాద్లో కొన్ని కాలేజీలు హైడ్రా కమిషనర్ సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కూడా బురిడీ కొట్టించినటువంటి వైనం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. సుమారుగా హైడ్రాను అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సుమారుగా 16 కాలేజీలు బురిడీ కొట్టించినట్టుగా తెలుస్తుంది. నకిలీ సంతకాలతో నకిలీ ఫోర్జరీ పత్రాలతో ప్రధానంగా ఎన్ఓసీలు పొందినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో హైడ్రాకు సంబంధించి అంటే 2024లో హైడ్రాకు జీవో నంబర్ 99 ద్వారా నాన్ హైరేజ్ భవనాలకు ఈ ఎన్ఓసీలు జారీ చేసేటటువంటి అధికారాన్ని ప్రభుత్వం కట్టుబెట్టింది. సో ఇందులో భాగంగానే కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రతి సంవత్సరం కూడా హైడ్రాకు ఫైర్ ఎన్ఓసీలు కావాలంటూ దరఖాస్తు చేసుకుంటూ ఉంటాయి. సో ఇందులో భాగంగానే ఆ ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఆ బిల్డింగ్లు ఉంటే ఫైర్ ఎన్ఓసీలు హైడ్రా జారీ చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని కాలేజీలు మాత్రం హైడ్రాకి ఎలాంటి అప్లికేషన్స్ పెట్టుకోకుండానే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీలను పొందాయి. ఇలా హైదరాబాద్లో ప్రధానంగా 6 కాలేజీలు ఉన్నాయి. నేను ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లో ఉన్నాను. ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ కాలేజీది. ఈ రెసిడెన్స్ కాలేజీ కూడాను ఫైర్ ఎన్ఓసీని రంగనాథ్కు సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేసి పొందినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే హైందవి కాలేజ్ బర్కత్పురంలో ఉండేటటువంటి హైందవి కాలేజ్ ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీని పొందింది అంటూ కూడా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు హైడ్రా అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. సో ఇందులో భాగంగానే హైందవి కాలేజ్ సమర్పించినటువంటి ఫైర్ ఎన్ఓసీ వాస్తవమా కాదని తనిఖీ చేసినప్పుడు అది నకిలీదంటూ కూడా తేలింది. సో దీంతో ఇంకా మిగతా కాలేజీలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలను కూడా ఇలాగే తనిఖీ చేయాలంటూ హైడ్రా భావించింది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్తో పాటు ఆ తర్వాత సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఉండేటటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీల కాపీలను తమకు పంపాలంటూ ఇంటర్మీడియట్ విద్యాశాఖకు హైడ్రా లేఖ పంపింది. ఇందులో భాగంగానే సుమారుగా 79 కాలేజీలకు సంబంధించినటువంటి ఫైర్ ఎన్ఓసీలను హైడ్రాకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పంపింది. సో వాటన్నిటిని కూడా తనిఖీ చేసినప్పుడు అందులో సుమారు 8 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు పొందినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఈ ఎస్ఆర్ నగర్లో ఉండేటటువంటి రెసిడెన్స్ కాలేజ్ కూడా నకిలీ ఫైర్ ఎన్ఓసీని పొందింది. ఆ తర్వాత బర్కత్పురలో ఉండేటటువంటి హైందవి కాలేజ్ కూడాను నకిలీ ఫైర్ ఎన్ఓసీ పొందింది. ఇదే కాకుండా ప్రియాంక జూనియర్ కాలేజ్ ఆఫ్ గర్ల్స్ మెహదీపట్నం, మదర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ హైదరాబాద్ విద్యానగర్, శ్రీచంద్ర జూనియర్ కాలేజ్ చంద్రాయనగుట్ట, న్యూ ఎరా కాలేజ్ చిక్కడపల్లి, షాయిన్ జూనియర్ కాలేజ్ శివరాంపల్లి, వశిష్ఠ జూనియర్ కాలేజ్ తెల్లాపూర్ ఈ 8 విద్యా సంస్థలు కూడా నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సమర్పించినట్టుగా తేలింది. అయితే ఇటు హైడ్రా దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో ఇక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ఎన్ఓసీలకు సంబంధించినటువంటి అంశంలో తనిఖీలు చేపట్టారు. సో ఇవాళ ఫైర్ ఎన్ఓసీకి సంబంధించినటువంటి దరఖాస్తులను పరిశీలించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా ఇదే తరహా మోసం వెలుగు చూసింది. ప్రధానంగా ఫైర్ డీజీకి సంబంధించినటువంటి సంతకాన్ని సైతం ఫోర్జీ చేసినట్టుగా ప్రస్తుతం దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా ఫైర్ డీజీకి సంబంధించి గతంలో ఫైర్ డీజీగా నాగిరెడ్డి ఉన్నారు. అదే సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఫైర్ ఎన్ఓసీలను తీసుకుని ఇప్పుడు కూడా అదే ఫైర్ ఎన్ఓసీలను విద్యాశాఖకు ఇటు కాలేజీ యాజమాన్యాలు సమర్పిస్తూ ఉన్నాయి. ఆయన వాస్తవానికి ఇప్పుడు ఫైర్ డీజీగా కొనసాగడం లేదు, విక్రమ్ మాన్ సింగ్ ఫైర్ డీజీగా కొనసాగుతున్నారు. సో ఆయన ఆ పోస్ట్లో లేకపోయినప్పటికీ కూడా ఫైర్ డీజీకి సంబంధించినటువంటి అప్పట్లో ఫైర్ డీజీగా పనిచేసినటువంటి నాగిరెడ్డి సంతకంతో దరఖాస్తులన్నీ వస్తూ ఉండడంతో ఇక విద్యాశాఖ కూడా అందుకు సంబంధించినటువంటి వివరాలు
ఫైర్ అధికారులకు పంపడంతో వారు కూడాను వాటంతటి కూడా తనిఖీ చేశారు. ఇదే నేపథ్యంలో మరొక 8 కాలేజీలు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులను బురిడి కొట్టించినట్టుగా ఇటు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఫైర్ శాఖ ఫైర్ డిపార్ట్మెంట్కు నకిలీ ఎన్ఓసీలు జారీ చేసినటువంటి కాలేజీల్లో కైట్స్ జూనియర్ కాలేజ్ ఓల్డ్ బోయిన్పల్లి, విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజ్ ఏప్రల్, శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజ్ అల్వాల్, సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ ఈసీఐఎల్, ఎక్సలెన్స్ జూనియర్ కాలేజ్ పేట బషీరాబాద్, శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉప్పల్, ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్ దమ్మాయిగూడ, కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ పేట బషీరాబాద్. సో ఈ 8 కాలేజీలు కూడా ఈ ఫైర్ డిపార్ట్మెంట్కు బురిడి కొట్టించినట్టుగా కూడా తేలింది. సో మొత్తానికి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హైడ్రా అధికారులు లేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లేక్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కాలేజీలకు సంబంధించిన అన్ని అంశాల మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరందరికీ కూడా ఈ నకిలీ సంతకాలతో అంటే ఫోర్జరీ సంతకాలతో ఉన్నటువంటి ఈ ఫైర్ ఎన్ఓసీలు ఏ విధంగా లభించాయి, ఎవరు ఆయా కాలేజీలకు ఈ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించారు అన్న అంశాల గురించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి హైడ్రాలో పనిచేసేటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి ప్రమేయం ఏదైనా ఉందా, లేకపోతే బయట ఎక్కడైనా సంతకాలను ఫోర్జరీ చేసేటటువంటి వ్యక్తుల దగ్గర ఈ ఫైర్ ఎన్ఓసీలన్నీ కూడా పొందారా అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు లేక్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సైతం ఇదే అంశం మీద దృష్టి పెట్టారు. ఈ 5DGకి సంబంధించినటువంటి నాగిరెడ్డి సంతకాన్ని ఏ విధంగా వీళ్ళు ఫోర్జరీ చేశారన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు హైడ్రా మాత్రం ఈ కాలేజెస్కి సంబంధించినటువంటి గుర్తింపులన్నీ రద్దు చేయాలంటూ ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేయడం జరిగింది, లేఖలు కూడా పంపడం జరిగింది. సో మొత్తానికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఈ కాలేజీల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ హైడ్రా మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే ఫైర్ ఎన్ఓసీలు సరైనటువంటి ఫైర్ ఎన్ఓసీ లేకపోతే మాత్రం ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఖచ్చితంగా అందులో విద్యార్థులు ఉంటే వారంతా కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రతి చోట కూడా కాలేజీలకు చుట్టుపక్కలంతా కూడా కొంత ఏదైనా ఫైర్ సంబంధించిన ఘటనలు జరిగినట్టు చోటు చేసినప్పుడు వాహనాలు వచ్చే విధంగా వెసులుబాటు ఉండాలి. బట్ అలాంటి వెసులుబాటు లేని వాటికి ఫైర్ ఎన్ఓసీలు ఇవ్వరు. సో మొత్తానికి ఈ విషయంలో హైడ్రాతో పాటు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. సుభాన్ రైట్ థ్యాంక్ యూ శశి.